నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఒక కుటుంబంపై జరిగినటువంటి దాడి 3 నెలల పసిపాప ప్రాణం కూడా తీసుకుంది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి అక్కడ స్థానిక గ్రామానికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పరీక్షించారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ దాడికి అక్కడ టికెట్లు వసూలు చేస్తున్నారు, దాడిలోనే పాప చనిపోయిందంట. కానీ ఆ ఊరు సర్పంచ్ మాట్లాడుతూ ఎక్కడ కూడా దాడి జరగలేదు, జాతరకు ఎవరు కూడా డబ్బులు వసూలు చేయరని చెప్పి కొట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. ఏం చెప్తారు? డబ్బులు అడగలేదు, గొడవ ఎందుకు వచ్చిందో కూడా ఆయన చెప్పాలి. ఆ ఊరికి మొత్తం తెలుసు. టికెట్లు ఇవ్వకుండా 100 రూపాయలు పెడితేనే స్పర్శ దర్శనము స్వామి దగ్గరికి పోయి రూపడికి పోయి చేయడానికి వీలుందని చెప్పి అక్కడ నిలబడ్డ శ్రీనివాసరెడ్డి అనుకుంటా, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని ఇట్లా చేయి పెట్టి నూకేసిండు, పెట్టి ఆ గేటు పెట్టేసిండు. సార్, నా ముందు ఆమె పోయింది కదా, ఆమె డబ్బులు ఇచ్చింది, నువ్వు కూడా డబ్బులు ఇస్తేనే రూపడు. ఆ ఊరంతా తెలుసు కదా, ఆయన చెప్పినా నేను చెప్పినా ఏదో ఆరోపణలు చేసినా గ్రామానికి పోయి ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఆ డబ్బులు తీసుకుంటుర్రా, దోసుకుంటుర్రంట సార్. ఇప్పుడు కాదు, మొత్తం ఆ గుడికాడ కొబ్బరికాయలతో సహా ప్రతిదీ దోపిడే. కారణం ఏంటంటే మొన్ననే ఆయన గెలిచిండంట ఎన్నికలల్లా, ఓటుకు డబ్బులు ఇచ్చి గెలిచిండు. దాన్ని గుడికాడికి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ దోసుకోవడం ఎంత అన్యాయము. 2 గంటలు రూమ్లు వేసి కొడితే వాళ్ళ అబ్బాయి కూడా వచ్చిండంట, సర్పంచ్ అబ్బాయి కూడా వచ్చిండంట, అక్కడ అతను కూడా ఉన్నాడు. ఇప్పుడు మీరు కొట్టలేదు, పళ్ళూసిపోయి కొట్టిండు, రికార్డు ఉన్నది. గంట సేపు అబ్బాయి అరుస్తుండు, వాళ్ళ తల్లి అరుస్తుంది. పసి పాపని చేతిలో పట్టుకొని నా భర్తను కొట్టొద్దు కొట్టొద్దు అని ఏడ్చుకుంటా చెప్తున్నది. అన్ని సాక్ష్యాలు ఉన్నాక అబద్ధాలు చెప్తే కదా అడిగినరా ఇవన్నీ? మరి నేను డిఎస్పీ గారిని అడిగిన, డిఎస్పీ గారు చెప్పండి అంటే పోలీస్ వ్యవస్థ చేతులు ఇవ్వట్టేసింది సార్. ఎందుకంటే ఆయన అవినీతి పరుడో కాదో నాకు తెలియదు. పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందంటే, మేము దోసుకుంటే మా మీద ఏమన్నా దాడులు, మా మీద నిరసనలు చెప్తే మీరు అరెస్ట్ చేయండి, మీరు కూడా ఏమన్నా దోసుకుంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం ట్రాన్స్ఫర్ కాకుండా అంటారు. అదే నడుస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇంత అన్యాయం ఉంటుందా? ఒక చిన్న సంఘటన జరిగితే మీ మీడియా కూడా తెలుసు, వెంటనే కుటుంబాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రి దాకా సార్ డ్యూటీలు ఉండు, సార్ ఇక్కడ అంటాడు. ఇంత పెద్ద విషయం జరిగినప్పుడు గ్రామంలో ఉన్నోళ్ళు దొరుకుతలేరు. మా బీజేపీ నాయకులే దొరుకుతున్నారు. మీకు మేమేమైనా చిన్న చేస్తారంటే మేము ఏడున్నామో మా ఫోన్ కూడా ట్రాక్ చేసి పట్టుకొస్తారు, ఎక్కడున్నారో ఏ ప్లేస్లో ఉన్నారని చెప్తారు. కానీ ఆ ఉన్న వ్యక్తులు ఏడుండో తెలియదు. అంటే అధికార పార్టీ ఒకటే లైసెన్స్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ నాయకులకు లైసెన్స్ ఇచ్చి దోసుకోండి, ఎవరన్నా మీ మీద ప్రశ్నిస్తే దాడులు చేయండి, కొట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంఐఎం మనకు సపోర్ట్ చేయడానికి అప్పుడప్పుడు హిందువులపై దాడి చేసి వాళ్ళని మాత్రం కాపాడండి. దీనివల్ల మనకు ఓట్లు పడితే మనం ఇంకా 3 ఏళ్ళు ఉంటామనే ఒక 2 ఎలక్షన్లలో గెలిచిన డబ్బులు పెట్టి రేపు జిహెచ్ఎంసీలో కూడా ఎంఐఎం సపోర్ట్ కావాలి. వాళ్ళు ఎలాంటి అన్యాయాలు చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయండి. గ్రామాలలో గెలిచిన సర్పంచులు మన పార్టీ వాళ్ళు ఎంత దోసుకున్నా కానీ మీరు ఏమనొద్దని వాళ్ళకు ఆర్డర్ ఇచ్చినట్టే ఉంది పరిస్థితి పాలన. రేపు రాష్ట్ర అధ్యక్షులు వెళ్తారంటారు. ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు సార్ ఇక్కడ నుంచి? ప్రొద్దున్నే బయలుదేరుతాడు మా రాష్ట్ర అధ్యక్షుడు. నేను నిన్న పోయొచ్చిన తర్వాత నిజంగా అక్కడ జరిగిన సంఘటన అతను వివరించిన, అన్న చాలా అన్యాయం, ఇలాంటి విషయాలు వదిలేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలుగా మెరుగుపడాయి. మీరు ఎక్కడైనా పోతే పోనిస్తలేరు, గుళ్ళలకు పోనిస్తలేరు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ దౌర్జన్యాలు. 10 సంవత్సరాలు వాళ్లకు దోసుకోవడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది, అనుకోకుండా వచ్చింది. ఈ 3 ఏళ్లలో దొరికిన దోసుకోకపోతే రేపు మనం మళ్ళీ గెలవము. రేవంత్ రెడ్డి గెలవడు, సోనియా గాంధీ దేశంలో ఎక్కడ గెలుస్తలేదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ, మనకు భవిష్యత్తు లేదు. ఈ 3 ఏళ్ళు దోసుకొని సచ్చదాకా బతకాలని నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్ననే చూసిన అసలు వెంకటరామరెడ్డి గారు మా ఎమ్మెల్యే ఎంత మంచిగా అడిగిండు, మా చరిత్ర తీద్దాం, మీ చరిత్ర తీద్దాం, మీ తాత కాడికి వెళ్ళి ఏమేమి చేసుకుంటూ వచ్చిండు, సంపాదించిండో చీదాం ఆస్తులు, మా తాత చర్చించుకుందామనుడు. ఆయన ఆఫీస్ పోయి దాడి చేయడం, ఒక ఆయన కార్యకర్త కారు వేసుకొని పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేయడము. మా కార్యకర్తలు ఎక్కడిదక్కడికి ఏమవుతుంది? మేమేం చేస్తాం? నిరసన చెప్తాం, కాంగ్రెస్ పార్టీ నశించాలి, దౌర్జన్యాలు నశించాలంటాం. మేము కత్తులు తీసుకొని పోతున్నామా, లేకపోతే పసిపిల్లలను చంపుతున్నామా, గన్ను పెట్టి బెదిరించి మా పర్సెంటేజ్ ఇవ్వమని అడుగుతున్నామా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి పోతే కూడా ఎక్కడిదక్కడ అరెస్ట్ అనేది మీకు షోక్ అయిపోయింది. ఇప్పుడు రేపు వెళ్ళేటువంటి ఘటన కుమ్మెర గ్రామానికి సంబంధించిన జరిగే ఇష్యూ పైన ఓబీసీ మోర్చా కానీ బీజేపీ కానీ ఏం డిమాండ్ చేస్తుంది అసలు?
ఓబీసీ మోర్చా బీజేపీ రెండు ఒకటి, మా డిమాండ్ ఒకటి. మేము బీసీల పట్ల పోరాడడానికి మా సెక్టర్. నేనేమంటున్నా, ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు పెరిగిపోయినాయి. ఎక్కడైనా చూడండి, ఆ చేసిన వాళ్ళందరూ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే. మా పార్టీలో అట్లాంటి చేస్తే మా పార్టీ చర్య తీసుకుంటుంది, అది ఎవరైనా కానీ. మా అధ్యక్షుడు రేపు పోతాడు, దాని సీరియస్నెస్ గుర్తిస్తాడు. దాని మీద మేము వాళ్ళ కఠిన శిక్ష గిట్ల వేయడానికి అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్లను వాళ్ళ సపోర్టర్లను ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రేవంత్ రెడ్డి పతనం నాగర్ కర్నూలు జిల్లాలకే మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ మీద బీసీలను ఎంత మోసం చేసి ఇలా బీసీల ప్రాణాలు కూడా తీసుకుంటుంది. ఇవన్నీ తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారిగా ఉండరని నిర్ణయం వచ్చే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇట్లాంటప్పుడే డబ్బు వచ్చినప్పుడు పదవి వచ్చినప్పుడు వ్యక్తి ఎంత ఉన్నతంగా ఉంటే అంత మంచి పేరు వస్తుంది. ఆ రోజు నువ్వు చాలా డ్రామాల మాటలు మాట్లాడినావు కేసీఆర్, నీ దొరాగిరా. నువ్వేం దొరవు? ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చేస్తుంది ఏమైనా మంచిగుందో చెప్పు, నీ గుండె మీదే చేసుకొని చెప్పు. నువ్వు ఎన్ని విమర్శలు చేసినావు, మాకు హక్కు లేదా, మేము ధర్నాలు చేద్దా, మేము కలవద్దా, మేము ప్రజాస్వామ్యంగా కొట్లాడొద్దా అంటే మేము కొట్లాడొద్దా అంటే సీట్ మీదకి రాగానే మాట మారిపోతుందా? కాబట్టి నీ పార్టీ అధికార పార్టీ వ్యక్తులని మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే మీ వినాశనం మీరే. భస్మాసుర హస్తం మీ పార్టీ వ్యక్తులతో నీ నెత్తి మీద పెట్టించుకొని నీ పదవి పోతుంది, నీ పార్టీ కూడా గంగలో కలిసిపోతుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. అక్కడ జరిగిన కుటుంబానికి అన్యాయం ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి నిందితులను కూడా శిక్షించాలి, ఆ కుటుంబానికి ప్రభుత్వం కూడా తగిన న్యాయం చేయాలనే డిమాండ్ చేస్తుంది. మరొక పక్క రేవంత్ రెడ్డికి సంబంధించి పతనం మొదలైంది, అది నాగర్ కర్నూలు జిల్లా నుంచే కూడా మొదలవుతుంది. ఆ కుమ్మర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీద ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు? అక్కడ ఉన్న అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కాబట్టి అక్కడ వత్తాసు వలుపుతూ సర్పంచ్ అబద్ధాలు చెప్తున్నారు. అసలు అక్కడ టికెట్ ఉన్నదన్న విషయం అక్కడ ఎవరిని అడిగినారని చెప్తూనే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కానీ ఓబీసీ మోర్చా కానీ తీవ్రంగా ఖండిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడ పర్యటించి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. పరామర్శించడమే కాకుండా కుటుంబానికి భరోసా ఇచ్చి న్యాయం జరిగే వరకు పోరాడతారని చెప్పి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.